ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ అరెస్టు తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి భరోసా రాష్ట్ర అనగా అధినేత కేసీఆర్ను అరెస్ట్ చేసేలా ఉంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ రానున్న రోజుల్లో కొద్దిగా గొప్ప ప్రభావం ఉండేదని, కానీ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల కవిత అరెస్టు లోక్సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను అరెస్టు చేసి ఉంటే ఉండేదేమో అని అన్నారు. సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్కు సానుభూతి లభిస్తుందని ప్రదీప్ శర్మ అన్నారు. దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ కవిత తెలంగాణలో జరిగిన అవినీతి కేసులో అరెస్ట్ కాలేదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె అరెస్ట్ అయిందన్నారు. ఈ అరెస్టు తెలంగాణ ఎన్నికల పైన ఎలాంటి ప్రభావం చూపబోని స్పష్టం చేశారు.